వెల్కమ్ టు ఈజీ అడ్మిషన్స్. సో, ఒక క్వెషన్ అండి స్టూడెంట్‌ది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్‌లో చదివి సెకండ్ ఇయర్ ఓపెన్ ఇంటర్ చేసుకోవచ్చా సార్? ఐ మీన్ అంటే ఆ క్వెషన్ దేని గురించి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ కాలేజ్‌లో చదివిన వాళ్ళు. ఓకే. సో, చదివి సెకండ్ ఇయర్ ఓపెన్ ఇంటర్‌లో చేసుకోవచ్చా అనేది క్వెషన్. ఓకే. సో, ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ చదివి అది పాస్ అయినా, ఫెయిల్ అయినా ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వాళ్ళు రెగ్యులర్‌గా ఇంటర్మీడియేట్ కంటిన్యూ చేయకపోతే సెకండ్ ఇయర్‌లో చేసుకోవచ్చు. సో, దీనికి చాలామంది క్వెషన్ ఏస్తారు. మరి ఫస్ట్ ఇయర్ టీసీ కావాలనా? లేదంటే ఫస్ట్ ఇయర్‌లో ఫెయిల్ అయిన మెమో కావాలా? అనేసి అడుగుతుంటారు. సో, లెట్ మీ క్లియర్ యూ. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ప పాస్ అయినా, ఫెయిల్ అయినా వాళ్ళ టీసీ అనేది, వాళ్ళ మెమో అనేది ఎటువంటిది ఏం అవసరం ఉండదండి. ఓన్లీ మీరు ఓపెన్ ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో గావాలి, ఒరిజినల్ కాపీ అండ్ ఆధార్ కార్డ్ గావాలి, ఫోటో కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ అయితే పీఎస్ సర్టిఫికేట్ అనేది కావాల్సొస్తుంది. ఓకే. సో, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంటర్మీడియేట్ మధ్యలోనే ఆపేసిన వాళ్ళు చేసుకోవాలి ఓపెన్ ఇంటర్ ద్వారా అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నో డౌట్ అండి. సో, ఈ ఓపెన్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఆర్ 10థ్ క్లాస్‌కి సంబంధించి ఏమన్నా డీటెయిల్స్ కావాలి, ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నాయంటే కింద కామెంట్ చేసి అడగండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేయండి. చాలా మందికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.